అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని మన పూర్వకాలంలో ఎలా తయారు చేసుకునే వాళ్ళో అదే విధంగా మీకు చూపిస్తాను. మనకు ఉగాది అనగానే పచ్చడి, బొబ్బట్లు అనేవి గుర్తొస్తాయి ప్రతి ఒక్కరికి. అండ్ వాటి రుచి అనేది వేటికి సాటి లేనిది. ఈ షడ్రుచులతో తయారు చేసే ఉగాది పచ్చడి మనిషి యొక్క జీవితంలో అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు. అలాగే మానవ జీవితంలోని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషము, అవమానాలు అన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని ఒకే రుచితో తీసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాంతోపాటు ఆహారము, ఆరోగ్యం పరంగా కూడా ఉన్నత స్థానాన్ని కలిగి ఉందని చెప్పవచ్చు. ఈ పచ్చడి సేవించడం ద్వారా మనకు ఒక దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఉగాది పచ్చడికి మన శాస్త్రాల్లో ఒక శ్లోకము ఉంది. అదేంటంటే నింబకుసుమ భక్షణం మరియు అశోక కలికా ప్రాశనం అని వ్యవహరించేవాళ్ళు. ఈ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల మనకు ఈ ఉగాది పండుగ అనేది ఎండాకాలంలో వస్తుంది కదా. ఋతుమార్పు వచ్చేసి మనకు వాత, కఫ, పితదోషాలను వస్తాయి. సో వాటిని హరించే ఔషధంగా ఈ ఉగాది పచ్చడి తినే ఆచారం ప్రారంభమైందని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఆహార నిపుణులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంతకు ముందే మన పూర్వీకులు అయితే ఏ కాలాల్లో ఏవేవి తింటే ఆరోగ్యం బాగా ఉంటుంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఆధ్యాత్మికంగా, ఆహారపరంగా మనకు పండగల సంప్రదాయంలో ఎప్పుడో చెప్పారు. ఏ పండగకు ఏది తింటే అంటే వాళ్ళు ఋతువును బట్టి మనకు చెప్పేశారు. ఇదే మన భారతదేశ గొప్పతనం, భారతీయుల పండగ విశేషం అన్నమాట. మనం మామూలుగా పండగనే జరుపుకుంటాం, కానీ దాని వెనకాల ఎంత ఆధ్యాత్మిక ఆహారము, మనకు ఆయుర్వేదం ఉన్నా అనేది దాన్ని పరీక్షిస్తే తప్ప మనకు తెలియదన్నమాట. ఏదో అందరూ చేసుకుంటున్నారు, చేసేసుకున్నాం అన్న మాట కాదు. సో దాంట్లో అయితే ఇంత రహస్యం అయితే ఉంది. ఒకసారి అయితే మరి రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇందులో వాడే ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క జ్ఞాపకాలకు ప్రతీక. ముందుగా వచ్చేసి చింతపండు, ఇది పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన ప్రతీక. అలాగే వేప పువ్వు, ఇది చేదు, బాధను కలిగించే అనుభవాలను ఇస్తుంది. నెక్స్ట్ మనకు మిరియాలు, ఈ మిరియాలు వచ్చేసి కారము, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు మన జీవితంలో వస్తే ఎలా ఉండాలి అనేది. అలాగే మనకు మామిడికాయ, ఇది వగరు, కొత్త సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలనే సంకేతము. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి, దీనికి బదులుగా కూడా కల్లుప్పు వాడచ్చు. ఉప్పు అనేది జీవితంలో ఉత్సాహమును, రుచికి సంకేతంగా వాడుతారు. ఇలా మనకైతే షడ్రుచులతో కూడినదైతే వాడతారు. నెక్స్ట్ బెల్లము, తీపి, ఆనందానికి సంకేతంగా మనకి ఈ 6 పదార్థాలతో మిళితమైనదే మనకు ఉగాది పచ్చడి. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను 1 by 1గా చూపిస్తాను. ముందుగా అయితే మనం ఒక కొత్త కుండను తీసుకొని వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగానే చింతపండునైతే నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి మనము కొత్త కుండలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీగా అయితే మనం పోసుకోవాలి. ఇందులో చింతపండు ఏంటంటే ఈ కాలంలో మనకు చింతపండు కూడా వస్తుంది, అందుకోసమని కొత్త చింతపండు అని చెప్తూ ఉంటారు. నేనైతే ఈ చిన్న కుండలో అయితే చేయడం జరిగింది. మామూలుగా వేరే ఉగాది పచ్చడికి మట్టి కుండ శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు. దీనివల్ల మనకు ఆరోగ్యము, రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనము చింతపండు రసాన్ని తీసుకున్న తర్వాత పచ్చి మామిడికాయ ముక్కలను మనమైతే ఎంత కావాలో అంతగా వేసేసుకోవాలి. ఆ తర్వాత బెల్లంని, తీపి పదార్థం ఉంది కదా, ఇది ఆనందానికి సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట మనకు ఈ ఉగాది పచ్చడికి సంబంధించిన శాస్త్రోక్తంగా కానీ మనకు మస్తు చరిత్ర అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళీ మిరియాలు, దీని బదులుగా కారం వాడతారు, బట్ మనకైతే పూర్వకాలంలో మిరియాలే వాడేవాళ్ళు. ఇది సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు ప్రతీక చెప్పారు. ఆ తర్వాత నేనైతే ఒక 1/2 స్పూను
నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ నెయ్యి లేని వాళ్ళు కల్లు ఉప్పు కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఉప్పు అనేది మనకు జీవితంలో ఉత్సాహాన్ని, రుచికి సంకేతంగా వాడుతాము. మనం ఏ పదార్థంలోనైనా సరే ఉప్పును వేయకపోతే ఆ రుచి అనేది రాదు. సో మనకు జీవితంలో కూడా ఉత్సాహము ఇవన్నీ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ మిక్సప్ చేసేసి మనము ఉగాది పచ్చడిలో చివరగా మనకు వేప పువ్వును వేయాలి. వేప పువ్వు అంటే మనకు చేదుగా ఉంటుంది. అంటే మన జీవితంలో బాధ కలిగించే అనుభవాలు కూడా వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మనకు ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు అనేది సూచిస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా మనకు ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మనము దీన్ని దేవుడికి పెట్టిన తర్వాత అందరూ ఇంట్లో ఫస్ట్గా ఇంటి పెద్ద తీసుకున్నాక అందరికీ ఇది ప్రసాదంగా ఇస్తారు. ఇది పచ్చడి తీసుకునేటప్పుడు ఒక శ్లోకం కూడా ఉంటుంది. ఆ శ్లోకం చదువుకుంటూ తాగుతారు. సో దీనివల్ల మనకు ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయని నేను చెప్పాను కదా, ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసినవి మాత్రమే మీకు షేర్ అయితే చేశాను. నేను ఈ విధంగా అయితే ఇలా పచ్చడిని అయితే పోసుకొని తాగుదామని ఇందులో అయితే తీసేసుకున్నాను, చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ మన పూర్వకాలంలో తయారు చేసినటువంటి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి. ఈ 6 పదార్థాలతో మాత్రమే ఈ ఉగాది పచ్చడిని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అయితే 6 పదార్థాలతో పాటు ఇంకా ఎక్స్ట్రా పదార్థాలను కూడా చేస్తున్నారు. బట్ అసలు సిసలైన మన పూర్వీకుల ఉగాది పచ్చడి ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.